ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్న తెలుసు కదా, పార్టీ పవర్లు ఉన్నప్పుడు అన్నదే హవా ఉంటుండే. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని అన్న వీడియోలే కనిపించేది. అట్లా గుడ్ మార్నింగ్ పేరుతోటి వైరల్ అయిన అన్నను ఓడించిండ్రని అక్కడ జనాలు ఇక అన్న సోషల్ మీడియాలో ముఖం చూపించుకున్నాడే మర్చిండు. మళ్ళీ ఇన్నొద్దులకు ఇప్పుడు ఇట్లా వచ్చిండు. బ్రహ్మంగార సొంటి గురువు లేడు, సిద్ధప్ప సొంటి శిష్యుడు లేడన్నట్టు జగనన్న సొంటి లీడర్ లేడు, నా సొంటి అనుచరు లేడు అని అంటున్నాడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్న. నువ్వు పార్టీ మారుతున్నవట గానే పక్క పార్టీ కట్టి చెప్తున్నవట కదా అని అడిగితే ఇవ్వాల అనేది అవన్నీ అబద్ధాలే, నేను ఏడికి పోతలేను, 35 ఏండ్ల సంది వైఎస్ఆర్ ఫ్యామిలీ తోటే ఉన్నాము, ఇప్పుడు కూడా అలా చేసేది లేదు, ఈ కష్టాలు టెంపరరే, మళ్ళీ మనకు రోజు వస్తుంది, గాయంత దానికే భయపడితే ఎట్లా, ఉన్నన్ని రోజులు జగన్ వెంబడే ఉంటారు అనుకొచ్చిండు అన్న. వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంబడే ఉంటాము, వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము. దిస్ ఈస్ ఇప్పటి నుంచి కాదు, మేము 35 సంవత్సరాల నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం వెంబడే ఉన్నాము. ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఎలవెల్లా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాము. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు. సో మేము ఎక్కడికి పోవటం లేదు. ఐ విల్ బీ విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ. సో దానికి ఎటువంటి ఇది లేదు. సో మనకు చేతనైనంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా అండగా నిలబడాలనేది మన ఆలోచన. సరే, వాళ్ళలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు చేసిన జరుగుతున్నా ఇంకోటి జరుగుతున్నా చెప్పడం మన బాధ్యతగా చెప్పడం, కానీ అంతకుమించి వేరేదేం లేదు. సో బేసిక్గా గెలుపు ఓటములు వీటి గురించి కంటే కూడా మనం నమ్ముకున్న వాళ్ళకు అండగా ఉండాలి అనేది నేను మొదటి నుంచి నాకున్న భావన. కొన్ని ఇబ్బందులు అనేది తప్పవులే, ఖచ్చితంగా మన మీద కొన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ అంటారు. అలాంటివి చేసినప్పుడు కూడా మనం గట్టిగా నిలదొక్కుని నిలబడితేనే మన కెపాసిటీస్ తిరుగుతూ ఉంటాయి. మనము సమస్య ఉంది కదా అని అటువైపు బెండ్ అయినామనుకో, ఇంకేముంటుంది, నీ యొక్క నువ్వు ఎంత స్టేబుల్ ఎంత స్టాండర్డ్ అనేది ఎవరికి అర్థం కాదు కదా. అన్న విధేయత చూస్తుంటే ఇప్పుడు దాంట్లో జగనన్నకు ఇంత నియతి గల విధేయుడు కేతిరెడ్డి అన్నే అనిపిస్తున్నాడు. పార్టీ ఎందుకు ఓడిపోయింది అన్నది కూడా అన్న నియతగా ఒప్పుకొని నెటిజన్ల ఫాలోయింగ్ సంపాదించిండు. వైసీపీ లీడర్లల్లా అంతో ఇంతో మంచి పేరు సంపాదించిన లీడర్లల్లా కేతిరెడ్డి అన్న కూడా ఒక్కడు. కానీ ఓడిపోయే వరకు పాపం నెటిజన్లు కూడా సాకేరు. కానీ ఏం చేస్తాం, టైం బ్యాడ్ ఉంటే అటిపండు తిన్నా పనిరుతో అన్నట్టు అయింది కేతిరెడ్డి అన్న పరిస్థితి. తిరుమల ఏంకన్న లడ్డు ముచ్చట దేశమంతా బగ్గుమన్నది. వైసీపీ గట్టిగా ఇరుక్కున్నట్టే కొడుతున్నది. కలియుగ దైవం హిందువుల ఆరాధ్య దేవుడు తిరుమల ఏంకన్న స్వామి లడ్డుల జంతువు కొవ్వు వాడినరన్న దాని మీద యావత్ హిందువులంతా ఉడికిపోతుండ్రు. బాబు సార్ బయట పెట్టిన రిపోర్ట్ చూసి వైసీపీ జిట్టి బొమ్మలు గాలబెడుతుండ్రు. ఆంధ్ర సీఎం చంద్రాల్ సార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మంటలు పుట్టిస్తున్నాయి. నిన్న సారుండి తిరుమలంకన లడ్డూల నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడిరని ల్యాబ్ రిపోర్టు బయట పెట్టిండు. చేప నూనె, బీఫ్ కొవ్వు అసంటి జంతు కొవ్వును వాడిరని ఆ రిపోర్టులు ఉన్నది. జగన్ సీఎం కాగానే తిరుమలను భ్రష్టు పట్టించిండు, టీటీడీని నాశనం చేసిండు, భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిరని చెప్పుకొచ్చిండు. అయితే బాబు సార్ మాటలకు వైసీపీలు ఉల్టా కౌంటర్ ఇస్తున్నారు. రాజకీయంగా వైసీపీని ఇరికిద్దామని కుట్రల భాగమే ఇది. జగన్ క్రిస్టియన్ అని హిందువులను వైసీపీకి దూరం చేద్దామని వేసిన పన్నా గాని బాబు అమలు చేస్తున్నాడు. తిరుమలంకన లడ్డూల ఎసొంటి కల్తీ కాలేదని సమర్థించుకుంటున్నారు. ఇక అటు ధర్మపుత్రుడు సంజయ్ అన్న కూడా చంద్రాల్ సార్ కు లెటర్ రాసిండు. విచారణ వేసి నిజాలు తేల్వాలని చెప్పుకొచ్చిండు. ఇక ఇటు మాజీ టీటీడీ ప్రధాన అధ్యక్షుడు రమణ దీక్షితులు కూడా లడ్డూల కల్తీ అయింది నిజమే, వైసీపీలో వచ్చిన కానుంచి లడ్డూల రుషే మారిపోయింది, మాకు అదే అనుమానం ఉండే ఇప్పుడు నిజమైంది అని అనుకొచ్చిండు. ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి, అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. మన చిలుకూరెంకన్న గుడి పంతులు రంగరాజన్ కూడా గదే అంటున్నాడు. టీటీడీ లడ్డు కాంట్రాక్ట్ టెండర్లు వేసినప్పుడు తక్కువ కోడి చేసిన కంపెనీకి టెండర్ ఇచ్చిర్రు, మంచినే ఉన్నది. అంగట్ల ప్యూర్ ఆవు నెయ్యి కావాలంటే కిలోకు 800 నుంచి 1000 రూపాయలు ఉన్నది. కానీ ఆ కంపెనీలు 350కే ఇస్తారంటే గంత తక్కువకి ఎట్లా ఇస్తుర్రు అని మీరు ఎందుకు ఆలోచన చేయలేదు? అంగట్ల లేని ధరకు ఆవు నెయ్యిని ఎట్లా సప్లై చేసారు కంపెనీ వాళ్ళు అని రంగరాజన్ పంతుని నిలదీసిండు. Best cow ghee today cannot be less than 1000 rupees per kg. How can a person quote 320 rupees? If somebody is quoting 320 rupees, I am not going exact amount value, but if he is quoting 320 rupees, every packet of that might be containing adulterated ghee.
So it's a big hurting issue. We have to inquire into it and find the culprits and book them to take them to task. Number one, I appreciate the statement of Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan Garu, because he has said there should be a national level Dharmika Parirakshana Parishad. We have been talking about that the same way. We want a central Dharmik Parishad which will be run by all the religious heads of this Matadipatis, Pitadipatis, retired judges. If they have a central Dharmika Parishad, the temples can be run under it. That is what is the best solution. Staying away from the temple system by government control. Sarve Jana Sukhino Bhavantu. అట్లనే ఆలయాల పరిరక్షణకు పీఠాధిపతులు, సాములు, రిటైర్డ్ జడ్జిల సొంటలతోటి కేంద్ర ధర్మ పరిషత్ పెట్టించి దాంతో పర్యవేక్షణ చేయాలి అని అనుకొచ్చిండు. ఇక ఉత్తర భారతదేశంలో అయితే ఉద్యమాలు చేసుకుంటూ ఊగిపోతున్నాయి ఇంకా భక్తులు. బండి సంజయ్ ఉత్తుతగా లెటర్ రాసులు కాకుండా కేంద్రంలో సహాయ హోంమంత్రి ఉన్నాడు కాబట్టి అని ఏపీ సర్కార్ తోటి మాట్లాడి జల్దీగా సిబిఐ ఎంక్వైరీ చేపించి నిజాలు ఏంది అని నిగ్గు తెలిసి అసలైన ధర్మ పరిరక్షణ అనిపించుకోవాలని అంటారు ఈ సంగతి తెలిసిన వాళ్ళు.